హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో ఈరోజు మీ అందరికి కూడా ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి మన హైదరాబాద్లో అయితే. సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ముందుగా మీరందరూ కూడా ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ని విజిట్ అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మీకు ఏ ఒక్క జాబ్ అప్డేట్ అయినా కూడా డైరెక్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా. సో ఈరోజు వచ్చేసరికి చబ్ అనే కంపెనీ నుంచి ట్రైనీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇది ఏంటంటే ప్రెసెంట్ ఫుల్ టైమ్గా తీసుకుంటున్నారు, అదేవిధంగా ఇంటర్న్షిప్గా కూడా తీసుకుంటున్నారు. సో వన్స్ ఇంటర్న్షిప్ అనేది కంప్లీట్ అయ్యింది అంటే వీళ్ళు ఆటోమేటిక్గా ఫుల్ టైమ్ ఎంప్లాయీగా అయితే తీసుకుంటారు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బేస్ మీద. సో కంపెనీ చూసుకున్నట్లయితే 10,000+ ఎంప్లాయీస్ అయితే ఉన్నారనమాట. సో యాజ్ పర్ లింక్డ్ఇన్గా. సో ఈ కంపెనీ అనేది టోటల్గా మనకు ఇన్సూరెన్స్ కంపెనీ, చాలా మంచిగా అయితే ఉంటుంది. సో దీంట్లో ఫీచర్స్ బెనిఫిట్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటిదాకా ఆల్రెడీ మనకు 100+ అప్లికెన్స్ అనేది కూడా అయిపోయారు దీనికి. సో మీరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది. డైరెక్ట్గా మీరైతే డౌన్లోడ్ చేసుకొని లింక్డ్ఇన్లో సో డైరెక్ట్ అప్లై అయితే చేసేయండి. సో ఇక్కడైతే మీకు ఏంటంటే స్కిల్స్ కావాల్సినవి కొన్ని అయితే ఉన్నాయి. సో ఆ స్కిల్స్ అన్ని కూడా మీకైతే ఇప్పుడు ప్రెసెంట్ చూపిస్తాను చూడండి. సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రాబ్లమ్ సాల్వింగ్, కంట్రోల్ సిస్టమ్స్, అదేవిధంగా క్రిటికల్ థింకింగ్, డేటా స్ట్రక్చర్స్, జిఐటి, ఓఓపి. సో ఇదైతే ఇంపార్టెంట్ అనమాట. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ప్రోగ్రామింగ్ పైథాన్ లాంగ్వేజెస్. సో పైథాన్ వచ్చినా కూడా మీకైతే దీనికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు కనుక దీనికి అర్హులైతే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 1 నుంచి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో బట్ వీళ్ళు ఏంటంటే ఫ్రెషర్స్ని కూడా తీసుకుంటున్నారు ఫర్ ఇంటర్న్షిప్ కోసం. ఓకేనా. సో అండ్ గుడ్ టు హ్యావ్ స్కిల్స్ అనేసి కొన్ని అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తారు. లైక్ డెమోన్స్ట్రేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ గురించి, ఎవరికైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళకి. అండ్ థింకింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. అనలిటిక్ స్కిల్స్ అనేవి కూడా ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా స్ట్రాంగ్ కమ్యూనికేటర్ అండ్ కొలాబరేటర్ అనేసి కూడా మనకైతే మెన్షన్ అయితే చేశారు. సో ఇది మనకి ఎక్స్ట్రాగా అయితే స్కిల్స్ కిందకి అయితే రావడం జరుగుతుంది. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే రిక్వైర్డ్ టెక్నికల్ స్కిల్స్లో మనకు మేజర్గా 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎగ్జాంపుల్ సి కానీ, C++ కానీ, పైథాన్ కానీ, జావా కానీ, జావా స్క్రిప్ట్ కానీ. సో ఈ వీటిల్లో ఏ ఒక్కటి వచ్చినా కూడా మీరైతే దీనికి ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. అండ్ ఇంకా ఫెమిలియారిటీ విత్ డేటాబేసెస్లో చూసుకున్నట్లయితే MySQL అండ్ MongoDB. సో అండ్ వెబ్ సర్వర్స్లో వచ్చేసరికి అపాచీ అండ్ UI UX డిజైన్. సో ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మీరైతే దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో వెంటనే లేట్ ఎందుకు, వెంటనే మీరైతే మీ యొక్క రెజ్యూమ్స్ అనేటివి దీంట్లో అయితే అప్లై అయితే చేసేయండి. సో మీకు డైరెక్ట్గా లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో ఇది గైస్. అండ్ నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. మీకు ఇంకా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అనేటివి డైలీ మీకు అయితే రావడం జరుగుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండడం కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.